దేవుడు గనుక నిన్ను చేయి విడువాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరంట? కనికరము గల దేవుడు. కాబట్టి ఏమి విడువడు? మన చేయి విడువడు. ఒకసారి అందరూ మీ కుడి హస్తాలు పైకెత్తండి. ప్రభువా నా చేయి పట్టుకున్నందుకు వందనాలనండి. అందరూ కూడా ప్రభువా నా చేయి పట్టుకున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. లవ్ యూ జీసస్. లవ్ యూ జీసస్. సో మన దేవుడే ఎవరంట ప్రియులరా? కనికరం గల దేవుడు అంట. కాబట్టి మన చెయ్యి విడువడు. రెండోది ఓషియా 6:6 దయచేసి చదువుదామా. ఓషియా గ్రంథము 6:6. ఓషియా గ్రంథం 6:6 చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. చాలండి. ఏంటంట మన దేవుడు ఏమి కోరడంట? బలిని దహన బలులను కోరడు. ఏం కోరుతున్నాడంట? కనికరాన్ని కోరుతున్నాడంట. దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మన దేవుడు కనికరం గలవాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు సజీవంగా ఉంటామా? చెప్పండి ఒకసారి. ఉండం. ఎందుకు? మన దేవుడు కనికరం గలవాడు కాబట్టి మనం ఇంకను మన దేవుడు ఏం కోరడంట ప్రియులారా? బలులను కోరడంట. అందుకనే ఆయన ఏం కోరాడు? కనికరాన్ని కోరాడంట. ఒకవేళ ఆయన బలిని కోరేవాడైతే సిలువ మీద ఆయన వేలాడేవాడు కాదు. ఆయనే బలిగా మారిపోయిన గొప్ప దేవుడు అన్నమాట. అలాగే యాకోబు పత్రిక 2:13 కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ మీకు చూపిస్తాను. ఫాస్ట్గా తీయండి. తర్వాత నేను ఎవరు కనికరం గలవారో మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2:13 చదవండి. యాకోబు రాసిన పత్రిక 2:13 కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. ఏంటంట? కనికరము తీర్పుని మించి అతిశయపడు. ఏంటంటే కనికరం చూపని వాడంట ఏం పొందడంట? కనికరం లేని తీర్పే పొందుతాడంట. అంటే ఎదుటి వాళ్ళకి మన కనికరం చూపకపోతే మనం కూడా ఏం పొందుకోము? కనికరం పొందుకోము, దయను పొందుకోము. మీకు గుర్తుపెట్టుకోండి, కనికరము, దయ ఇవన్నీ కొంచెం పర్యాయ పదార్థాలు. చిన్న చిన్న అంటే దగ్గర మీనింగ్సే ఉంటాయి, కానీ వాటి భావాలు మాత్రం కొంచెం భావాల్లో వేరియేషన్ ఉంటుంది తప్ప ఇంచుమించు ఒకటే రకమైన భావం ఉంటుంది. ఓకేనా? అయితే మన దేవుడు మొట్టమొదటిగా ఎవరో? కనికరం గల దేవుడు. రెండోది ఆయన బలిని కోరక ఏం కోరాడు? కనికరానే కోరాడు. కాబట్టి ఆయన మన స్థానంలో బలి అయిపోయి మనకు కనికరం చూపించాడు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన బలి అయిపోయాడు, మనకు కనికరం చూపించాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. అసలు బైబిల్లో ఎవరు కనికరం చూపించాడో చూద్దాం ఆత్మీయంగా. ఓకేనా? రాసుకోండి, చక్కగా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చదివిన 2 సమూయేలు గ్రంథము 9 ఒకసారి తీయండి. 2 సమూయేలు గ్రంథము 9 తీసారా? 2 సమూయేలు గ్రంథం 9 ఇక్కడ మొదటి వచనాన్ని చదవండి ఒకసారి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయి అని ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నద్దకు ఇటు చూద్దాం, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూద్దాం. సౌలు చనిపోయాడు ప్రియులారా. ఇటు చూద్దాం. సౌలు చనిపోయాడు. ఎవరి చేతుల్లో చనిపోయారండి? సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో చనిపోయాడు. నెక్స్ట్ దావీదు మహారాజుగా ఎక్కాడు. ఇప్పుడు దావీదు మహారాజుగా ఎక్కిన తర్వాత సౌలు చనిపోయిన తర్వాత
దావీదు అన్నాడు, నేను సౌలు కుటుంబంలో ఉపకారము చేయాలని ఆలోచిస్తున్నాను అంటున్నాడు. సౌలు కుటుంబంలో ఏం చేయాలనుకుంటున్నాడు దావీదు? ఉపకారం. ఏంటండి? ఉపకారము. ఇప్పుడు ఆలోచిద్దాం. సౌలు, దావీదు జాగ్రత్తగానండి. వీళ్ళిద్దరూ భర్త శత్రువులు. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఎవరు? అది అంటారు కదా, ఏంటిది, పెట్రోల్ పోస్తే పచ్చగడ్డి బొగ్గు అంటది అంట కదా. వీళ్ళిద్దరూ భక్త శత్రువులు యాక్చువల్గా. అంటే యాక్చువల్గా దావీదు సౌలుని ఎప్పుడు శత్రువుగా చూడలే, సౌలే దావీదుని శత్రువుగా చూశాడు. కారణం ఏంటంటే ఒకటి అసూయ, విషపు చూపు వచ్చింది. ఎవరికే? సౌలుకి. కారణం ఏంటంటే గొలియాతిని దావీదు చిన్న వయసులో హతమార్చినప్పుడు ఇశ్రాయేలీలు దావీదుకి 10,000 కొలది జయములు, అలాగే సౌలుకి 10,000 అంటారనమాట. దావీదుకి ఏంటంటే 1,000 కొలది జయములు అంటారు, సౌలుకోమో 10,000 జయాలు అంటారనమాట. అప్పుడు సౌలు అసూయ పడతాడు. ఏంటది? నాకు 10,000, సౌలోమో 1,000 కొలదియా, నేను రాజునా దావీదు రాజా అని దావీదు మీద విషపు చూపు చూపి అప్పటి నుంచి దావీదు మీద పగ పెంచుకుంటాడు. ఉత్తుపుణ్యాన్నే సౌలు అనమాట. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, వాస్తవం చెప్పాలంటే సౌలు రుణపడి ఉండాలి దావీదుకి. కారణం ఏంటంటే 40 రోజులు గొలియాతు సవాలు ఇస్తున్నాడు. ఎవరి మీద? ఇజ్రాయేల్ మీద. ఎవడొస్తాడో రెండ్రా యుద్ధానికి, నన్ను ఒక్కడిని చంపండి లేదా నా ఫిలిస్తీన్లందరూ ఓడిపోయినట్టు అంటే ఇజ్రాయేలీలో ఒక్కడు ముందుకెళ్ళలేదండి గొలియాతుని చంపడానికే. అలాంటి సమయంలో తన తండ్రి, మీ అన్నదమ్ముల యోగక్షేమాన్ని తెలుసుకుని రా దావీదు అని జున్ను పేలాలు కొన్ని ఆహార వస్తువులు ఇచ్చి దావీదుని పంపితే, దావీదు అప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని చూసి దేవుని పేట రోషం తెచ్చుకుని ఆ 40 రోజులు ఒకడే సవాలు విసురుతుంటే అక్కడున్న యుద్ధశూరుల్లో ఒక్కడు కూడా యుద్ధం చేయడానికి ముందుకెళ్ళలేదు. కారణం ఏంటంటే గొలియాతు 6 అడుగుల పొడవు, బహు ఎత్తరగలవాడు, బలవాడు. ఆడు ఈటినే మోసుకుని వెళ్ళగలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళ ముందు మనము చీమల్లాగా నలకల్లాగా ఉంటాం. అలాంటి దావీదు, అలాంటి గొలియాతు, బలవంతుడైన గొలియాతుని దావీదు దేవుని పేట రోషం తెచ్చుకుని ఒకే ఒక్క రాయితో గొలియాతుని హతమారిస్తే అప్పుడు దాకా బిక్కుమంట ఉన్న ఇజ్రాయేలీలు గొలియాతు మరణంతో విజయకేకలు వేసి దేవుని గణపరిచి మహిమపరిస్తే ఈ యొక్క సౌలుకి మాత్రం విషపు చూపు కలిగిందండి దావీదుకి. ఉపకారం చేశాడా దావీదు? అపకారం చేశాడా? ఉపకారం చేశాడు. యాక్చువల్గా సౌలు రాజు. ఒకవేళ యుద్ధంలో ఎవడో వెళ్ళకపోయినా సౌలు యుద్ధమే రాజు కాబట్టి ముందుకెళ్ళి యుద్ధం చేసి గెలిచినా ఓడిపోయినా ఆయన ఆ పరిస్థితిని అనుభవించాలి. అలాంటి వాడు సౌలే పారిపోయి వెనకమల దాక్కుంటే ముందున్న సైనికులు యుద్ధం చేస్తారండి? రాజే భయపడితే. అలాంటి సమయంలో దేవుడు ఒక హీరోని లేవనెత్తి దావీదుని హెచ్చించి గణపరిచి దావీదు చేత ఇజ్రాయేల్కి విడుదలను కలగజేశాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడి చేత, గొలియాతు చేత. అలాంటి ఉపకారం చేసిన దావీదు మీద విషపు చూపుని చూసి అసూయ పెంచుకుని ఈ యొక్క సౌలు ఎప్పటికప్పుడే దావీదుని హతమారుద్దామని ఎన్నిసార్లు పన్నాగం పన్నాడు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఉపకారానికి సౌలు ఏం చేస్తున్నాడు? అపకారాన్ని తలపెడుతున్నాడు. అలాంటి అపకారం తలపెట్టిన ఈ సౌలు కుటుంబానికి మరలా దావీదు సౌలు చనిపోయిన తర్వాత ఉపకారం చేయాలనుకుంటున్నాడు. ఎలాంటి మనసు అండి దావీదుది! హల్లెలూయా, హల్లెలూయా. ఎలా? ఇదే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారంటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఉపకారం చేసిన వానికి అపకారం తలపెట్టాడు సౌలు దావీదుకి. కానీ సౌలు చనిపోయిన తర్వాత మరలా అదే దావీదు సింహాసనం ఎక్కితే సౌలు కుటుంబానికి ఉపకారం చేయాలనుకుని ఎవడైనా ఉన్నాడా? సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయాలి అనుకుంటున్నానని ముందుకొచ్చిన ఆత్మీయుడండి దావీదు. హల్లెలూయా. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నీ శత్రువుని, అందుకున్నాడు, నీ శత్రువుని ప్రేమింపకుంటే నువ్వు ప్రేమింపబడవా అంటున్నాడు దేవుడు. ఎదుటి వాళ్ళ పాపాలు మనం క్షమించలేకపోతే అంట
మన పాపాలు కూడా క్షమించబడమంట. ఎదుటి వాళ్ళకి ఎలాంటి తీర్పు తీరుస్తావో నిన్ను కూడా దేవుడు అదే తీర్పుని తీరుస్తాడంట దేవుడు. ఇందాక మనం చదువుకున్నది అదే, కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పే పొందుతాడంట. నిన్ను క్షమించలేను అని అంటున్నావా, నువ్వు కూడా క్షమించబడలేవు. నువ్వు దయ చూపించలేను అంటున్నావా, నువ్వు దయ పొందుకోలేవు. ఒకవేళ నువ్వు క్షమించలేని స్థితి ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళకి నువ్వు క్షమించగలిగితే నిన్ను క్షమించలేని పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు క్షమించలేని పాపాలు కూడా ఎవరు క్షమించగలుగుతాడండి? మన ప్రభు క్షమించగలుగుతాడండి. ఇప్పుడు దావీదు అంటున్నాడు కదా, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే అప్పుడు సైనికుడు వచ్చిన, అయ్యా సౌలు కుటుంబంలో ఒక పనివాడు ఉన్నాడు, అతని పేరు సీబా. ఏం పేరండి? సీబా. వాడు ఉన్నాడు. అతడు వచ్చే పిలవండి అయితే అన్నాడు. పిలిచాడు. పిలవగానే అన్నాడు, సీబా నువ్వేనా అంటే, నీ దాసునైనా నేనే సీబా అని అంటాడు. అయితే పంచే, నేను ఉపకారం చేయాలనుకున్న సౌలు కుటుంబంలో ఎవడైనా బతుకున్నాడా శేషం? ఎందుకంటే అందరూ చనిపోయారండి. ఒక్కరోజునే సౌలు చనిపోతాడు, సౌలు కుమారులు చనిపోతారు. వాళ్ళ చేసిన పాపాలు వారికి వెంట వస్తాయి అన్నమాట. అప్పుడు అంటాడు సీబా, అయ్యా ఒకడున్నాడు అమ్మీయేలు ఎంట మాకీరి ఎంట ఒకడున్నాడు, అమ్మీయేలు కుమారుడు మాకీరి ఎంట ఒకడున్నాడు, అతని పేరే మెఫీ బోషేత్. ఏం పేరండి? అతని పేరే మెఫీ బోషేత్. కానీ రాజా అతడు లొదేబార్లో ఉన్నాడు. లొదేబార్లో అమ్మీయేలు కుమారుడు మాకీరి ఎంట ఉన్నాడు. అమ్మీయేలు ఎవరో? మాకీరి యొక్క తండ్రి. అతడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు పిలమ్మంటే పిలుస్తాను అంటే వెంటనే లొదేబార్లో అమ్మీయేలు కుమారుడు మాకీరి ఎంట ఉన్న ఆ యొక్క మెఫీబోషెత్తుని దావీదు పిలిపిస్తాడు. దావీదు చూడగానే అంటాడనమాట, మెఫీబోషెత్ బాగున్నావా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెత్ ఎలాగున్నావు అంటాడు. మెఫీబోషెత్ భయపడిపోతాడు. అసలు ఈ మెఫీబోషెత్ ఎవరు? యోనాతాను కుమారుడు. హల్లెలూయా. ఈ మెఫీబోషెత్ యోనాతాను కుమారుడు. ఈ యోనాతాను ఎవరు? సౌలు కొడుకు. సౌలు కొడుకు ఈ యోనాతాను మంచి ఆత్మీయుడండి, మంచి ఆత్మీయుడు. దావీదు మనసు యోనాతానుతో కలిసిపోయింది అని రాయించాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే మెఫీబోషెత్ వచ్చాడు. యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్స్ అండి, మంచి ఫ్రెండ్స్ అన్నమాట, మంచి ఆత్మీయులు. యాక్చువల్గా సౌలు తర్వాత సింహాసనం అధిష్ఠించవలసింది యోనాతానే. కానీ యోనాతాను న్యాయంగా నడుచుకున్న వ్యక్తి, ఆత్మీయుడు. తన తండ్రి అన్యపుణ్యాన్ని దావీదుని చంపుతున్నాడని అనేక సార్లు దావీదుని తప్పించిన వ్యక్తి. కొంతమంది అది బుక్ చేస్తారు, ఈయన ఇంకా తిట్టించాలి, ఈయన ఇంకా అనిపించాలని మనుషుల ముందు నటించేవారుగా ఉంటారండి. ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు మంచివారిగా ఆత్మీయులుగా చెప్తూ ఉంటారు, ప్రైజ్లాట్ చెప్తారు, మంచిగా ఉంటారు. కానీ దావీదు స్నేహితుడిని యోనాతాను అలాంటోడు కాదు. ఏం చేస్తా తెలుసా? దావీదు చంపుతూ ఉంటే దావీదుని తన తండ్రే చంపుతూ ఉంటే అనేక సార్లు దావీదుని తెప్పించాడు యోనాతాను. హల్లెలూయా. దావీదు మీద అప్పుడు కనికరం చూపించాడు. కాబట్టి యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు తను గుర్తుపెట్టుకుని యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్కి కనికరం చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా కాన్సెప్ట్? దావీదుని సౌలు అనేక సార్లు చంపుదానికి ప్రయత్నించాడు. కానీ ఛాన్స్ ఉన్న దావీదుని యోనాతాను తన తండ్రి చేతిలో నుంచి తప్పించాడు చాలాసార్లు. ఒకరోజు ఏం చేస్తా తెలుసండి, ఒకసారి అన్నానికి పిలువు అంటాడు. ఎవరో? సౌలు దావీదుని అన్నానికి పిలువు అంటాడు. యోనాతానుతో చెప్తాడు. ఈ సీక్రెట్ ఏం చెప్పడు ఇంతకే. దావీదుకి నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, విందు ఇవ్వాలనుకుంటున్నాను, దావీదుని పిలువు, నువ్వు ముఖ్యమైన స్నేహితుడు కదా, నీ మాట వింటే వస్తాడు అని చెప్పి యోనాతానుతో చెప్తాడు. ఎవరో? సౌలు. వెంటనే యోనాతానుకి అర్థమైపోయింది, ఓకే నా తండ్రి మళ్ళీ ప్లాన్ చేశాడు దావీదుని చంపడం. కానీ ఈ విషయాన్ని దావీదుకి చెప్పడు యోనాతాను భోజనానికి రమ్మని. ఈ లోపల అంటాడనమాట, దావీదు భోజనానికి రమ్మంటే నీతో చెప్పాను కదా పిలమ్మనంటే అప్పుడు రాలేదు అంటాడు. అతనికి ఏదో నీరసంగా ఉందంట, దావీదుకి రాను అన్నాడు. అంటే సౌలు కోపం తట్టుకోలేక కన్న కొడుకుని ఏమంట తెలుసా? ఆగడి గొడ్డిదాని కొడుక అంటాడనమాట. ఆగడి గొడ్డిదాని కొడుక అంటే నువ్వు నాకు పుట్టలేదురా, ఎవరికో పుట్టావు అన్నాడు. అంత భయంకరమైన మాట. సౌలు దావీదు మీద ఉన్న కోపము అసూయతో
సొంత కొడుకైన యోనాతాను మీద విరజిమ్మాడనమాట. ఎందుకు చూడండి ప్రియులారా, ఇదే కోపం, ఇదే అసూయ, ఇదే స్వార్థము చివరికే సౌలుని బలి చేసిందండి. నిజం చెప్పాలంటే ప్రియులారు గుర్తుపెట్టుకొని, మనలో స్వార్థము అన్నది అసలు ఉండకూడదండి, అసూయ అన్నది అసలు ఉండకూడదు. ఇది భయంకరంగా మనిషిని తినేస్తుంది. కొరుకుడు పురుగు లాంటిది, క్యాన్సర్ కంటే భయంకరమైంది. ఒకవేళ ఈ హృదయంలో అది పెంటుకుంటే పైకి కనిపించదేమో, కానీ లోపల తినేస్తుంది వేర్లతో. అందుకని మత్సరము ఎముకలకు కుళ్ళు, మత్సరము ఎముకల కుళ్ళు. బతికినంత కాలం ఉపకారం చేసిన దావీదుని ఉత్తుపున్నాను చంపాలనుకున్నాడు సౌలు. అదే సౌలు అదే పగతో రగిలిపోయాడు. ఓ రోజు సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలో చనిపోయాడు సౌలు కుమారు. కనీసం అతను తలకాయ కూడా ఏలాలు బాడవలసి వచ్చింది. కార్యక్రమాలు చేయడానికి కూడా ఎవడు లేడు, రాజు పైగా ఇజ్రాయేలులో మొట్టమొదటి. కారణం ఏంటో తెలుసా? అతని విషపు చూపు, ఆలోచన. అందుకని చెప్తున్న ప్రియులారా, ఉపకారం చేస్తావా ఉపకారం చేయి. ఒకవేళ నీ శత్రువులు కూడా ఉపకారం చేస్తావా ఉపకారం చేయి, అది నీకు మేలే. హల్లెలూయా. నిన్ను పగబట్టేవారు, ద్వేషించేవారు కూడా, నిన్ను ప్రేమించలేని కూడా ఉపకారం చేయడానికే చూడు. ఓ రోజు అదే ఉపకారాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావు. హల్లెలూయా. యోనాతాను చనిపోయాడు, కానీ సౌలు చేతిలో అనేక సార్లు దావీదుని తెప్పించాడు యోనాతాను. అంటాడు ఓ రోజు ఏం చేస్తా తెలుసా? వస్తాడు. ఓ రోజు అయితే సౌలు దావీదు భోజనం చేస్తుంటే సౌలు అమాంతంగా బలమైన ఈటిని వదిలేస్తాడు దావీదు మీదకే, కొంచెంలో తప్పుతాడనమాట. ఓ రోజు అంటాడు, నా తండ్రి తరుముతున్నాడు అంటే, నీ తండ్రి నన్ను తరుముతున్నాడు ఉత్తుపున్నాని యోనాతాను అంటే, ఈరోజు రాత్రికి లేకపోతే ఈరోజు నిన్ను పట్టుకుపోతున్నాడు అంటే, అప్పుడు దావీదు అంటాడు, ఒకవేళ నేను బాణాలు అటేపునేస్తే సిగ్నల్ ఇస్తాడు, నువ్వు వెళ్ళిపో ఉన్నట్టు నా తండ్రి. లేకపోతే నా తండ్రి ఒకవేళ బాణాలు నేను వేయలేదు అంటే నా తండ్రి లేనట్టే అని సిగ్నల్ ఇచ్చి, ఇలా ఎన్నోసార్లు యోనాతాను దావీదుని తెప్పిస్తూ వస్తాడండి. వాస్తవంగా దావీదు సౌలుని లేపేయడానికి ఎంతోసేపు పట్టదు, కానీ అభిషేకం పొందాడు. ఎవరో? సౌలు. అభిషేకం పొందిన జోలికి వెళ్ళకూడదని దావీదు కనికరం చూపుతూ వచ్చాడనమాట. ఇప్పుడు యోనాతాను తను కనికరం చూపించాడు కాబట్టి దావీదు మహారాజు అయిన తర్వాత యోనాతానును బట్టి తన కుమారుడైన మెఫీబోషెత్తుకి కనికరం చూపించాడు. ఇంతకీ మెఫీబోషెత్ ఎవరు? 2 కాళ్ళు లేనోడు, యోనాతాను కొడుకు. అంటాడు కదా, ఒక చక్కని మాట అన్నాడు చూడండి. మెఫీబోషెత్ రాగానే 8వ వచనం చదవండి ప్రియులరా, 7వ వచనం చదవండి. చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. చూసారా ప్రియులరా, మెఫీబోషెత్ రాగానే భయపడుతూ ఉంటే, మెఫీబోషెత్ నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అనగానే దావీదు అన్న మాటకు మెఫీబోషెత్ భయపడి, కుక్కను చచ్చిన కుక్క వంటి వాడినయ్యా నేను, నన్ను చంపిన ఒకటే చంపపోన ఒకటే, ఇలాంటి వాడి మీద నువ్వు దయ చూపించడానికి నేను ఎపాటి వాడును, నేను చచ్చిన కుక్క వంటి వాడినయ్యా అన్నాడు. 2 కాళ్ళు ఉన్నాయా? పోనీ లేవు. తన పని తాను చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. మూడో సహాయం కావాలా? మూడో వ్యక్తి సహాయం కావాలి. అలాంటి వ్యక్తి మీద దావీదు దయ చూపుతుంటే తగ్గింపు చూడండి. తండ్రి ఆత్మీయత ఎవరికి వచ్చింది? కుమారుడైన మెఫీబోషెత్తుకు వచ్చింది. హల్లెలూయా. ప్రియులరా, తల్లిదండ్రులు ఆత్మీయులుగా ఉంటే వాళ్ళ ఆత్మీయ లక్షణాలన్నీ ఎవరికి వచ్చేస్తాయి? మళ్ళీ పిల్లలకు వచ్చేస్తాయి. పిల్లలు మోకరిస్తున్నారంటే తల్లిదండ్రులు మోకరించేవారు అన్నమాట. తల్లిదండ్రులు ప్రార్థించేవారైతే పిల్లలు కూడా ప్రార్థించేవారుగా తేరుతారు. ఇప్పుడు ఆత్మీయుడు కాబట్టి యోనాతాను ఈ ఆత్మీయత ఎవరికి వచ్చింది? కుమారుడైన మెఫీబోషెత్తుకు వచ్చింది. అందుకునే తగ్గింపు. లేదంటే ఏమంటాడు? నా సౌలుని చంపో, నా తాతీని చంపవని రగిలిపోవాలి. కానీ అలా రగిలిపోయేలా మెఫీబోషెత్తు లేదండి. మెఫీబోషెత్ కూడా ఆస్తిపరుడే. సౌలు ఆస్తి. ఇంకో విషయం చెప్పనా, మెఫీబోషెత్ని తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ నుండి నా బల్ల యొద్ద నువ్వు భోజనము చేస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెత్కి ఎక్కడ పెట్టాడు భోజనం? దావీదు
బల్ల యొద్ద తన పక్క చైర్లోనే వేసుకున్నాడండి. దావీదు సింహాసనం, దావీదు యొక్క డైనింగ్ టేబుల్ ముందు చాలామంది కూర్చుంటారు, భోజనం చేస్తారు. అతను కుమారులు లేదా, దావీదుకి కుమార్తెలు లేరా, కుమారులు లేరా, బోలు మంది ఉన్నారు. వాళ్ళందరితో పాటు సమానంగా ఎవరిని కూర్చోబెట్టారండి? ఒక అపకారము చేసి ఉపకారానికి అపకారం తలపెట్టిన మనవడిని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. అందుకనే నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శత్రువు ఎవరు వాస్తవం చెప్పాలంటే? సౌలు. కానీ అదే శత్రువుడికి మనవడిగా పుట్టిన మెఫీబోషెతుకు దావీదు కనికరం చూపించి భిక్షం పెట్టి, నా బల్ల యొద్ద నువ్వు భోజనం తింటావయ్యా. చూసారా, ఫ్రెండ్షిప్ అంటే ఇదండి. ప్రేమ అంటే ఎలాగున్నా. యోనాతాన్ చనిపోయాడు, మంచి ఫ్రెండే, చనిపోయాడు కదా ఇప్పుడు ఎందుకులే అనుకున్నాడు దావీదు. చనిపోయిన తర్వాత కూడా అదే ఫ్రెండ్షిప్ వాల్యూ, విలువ తన కుమారుడైన మెఫీబోషెతుకు చూపించాడు దావీదు. మొదటిది. రెండోది ఏమంటున్నారు తెలుసా? అక్కడ చూడండి, 11వ వచనం చూడండి, 9వ వచనం. అది రాజకుమారులలో ఒకడైనట్టుగా ఏం చేశాడంట? రాజకుమారుల్లో ఒకడైనట్టుగా భోజనం చేశాడంట. హల్లెలూయా, ఎంత గొప్ప గంత అండి. మొదటిది మెఫీబోషెతుని తీసుకొచ్చి భోజనం పెట్టాడు. రెండోది ఏంటో తెలుసండి, ఈ షేబాని పిలిచాడు. ఇతనికి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయన్నాడు. సౌలు ఆస్తిని అంతటిని ఎవరి పేరు లెక్కించా తెలుసా? మెఫీబోషెతు పేరు మీద లెక్కించాడు. 9వ వచనం చూడండి. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలిగినట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవు. ఏం చేయంట? ఒకటి మెఫీబోషెతుని పిలిచాడు, ఆహారం పెట్టాడు బల్ల యొద్ద. రెండోది సౌలుకు చెందిన ఆస్తిని అంతటిని ఎవరికి రాయించాడండి? మెఫీబోషెతుకి రాయించాడు. మూడోది సేబాని పిలిచి అన్నాడు, ఏ సేబా, నువ్వు ఒకప్పుడు సౌలుకి దాసుడివేగా, పనివాడేగా, ఇప్పుడు తన మనవడైన మెఫీబోషెతు వచ్చాడు, అతని పొలాన్నంతటినీ సేద్యపరిచి నువ్వు భోజనము ఆహారం మొగినట్లు ఎవరికి తీసుకురావాలి? మెఫీబోషెతుకి తీసుకురావాలి. ఇప్పుడు ఈ సేబా కూడా తక్కువడా కాదండి. ఇతనికి 15 మంది కుమారులు ఉన్నారు, 20 మంది దాసులు ఉన్నారు. అక్కడ ఉంది చూడండి, 11వ వచనం. ఈ సేబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. సేబాకు ఎంతమంది ఉన్నారు? 15 మంది కుమారులు. దాసులు ఎంతమంది ఉన్నారు? పనివాళ్ళు 20 మంది. ఇతడు కూడా ఒక హోదాలో ఉన్నవాడే, కానీ సౌలుకు మాత్రం దాసుడు అన్నమాట. అప్పుడు అన్నాడు, ఇదంతటిని కూడా నువ్వు సాగుబడి చేసి మెఫీబోషెతు కొరకు సిద్ధపాటు చేయి అని చెప్పగానే వీళ్ళందరికీ అప్పుడు సేబా అన్నాడు, చిత్తం మహారాజాని దావీదు చెప్పినట్టుగా ఈ మెఫీబోషెతుకు వ్యవసాయాన్ని సాగుబడి చేసి తర్వాత అక్కడ చూడండి, మెఫీబోషెతు కూడా కుమారుడు ఉన్నాడు, అతని పేరు మేక. అతని పేరు ఏంటండి? మేక. 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండిన అతని కాళ్ళు రెండును. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, సదాకాలము మెఫీబోషెతు ఎవరి ఎంట భోజనం చేశాడు? మహారాజు అయిన దావీదు ఎంట భోజనము చేశాడు. ఇక్కడ దావీదు కనికరము చూపించాడా, అపకారం తలపెట్టాడా? ఎవరికి కనికరం చూపించాడు? అపకారము తలపెట్టిన కుటుంబానికి దేవుని ప్రేమను క్రియల్లో చూపించాడు. ఇదండి క్రైస్తవ ప్రేమ. అపకారం తలపెడితే నువ్వు అపకారం తలపెడితే, అందుకని మన దేవుడు ఎలాంటోడంట? కనికరం గల దేవుడు. రెండోది బలిని కోరాడు మన దేవుడు. ఒకవేళ బలిని కోరేవాడైతే దావీదు కూడా ఇక్కడ ఎవరిని లేపేయాలి? మెఫీబోషెతుని లేపేయాలి. ఈ కుంటోడు కూడా ఎందుకు ఇంకా నాకు తలపెట్టినోడు అని చెప్పి లేపేయాలి. కానీ లేపాడా? లేపలేదండి. కనికరం కలవారు ఏం పొందుకుంటారో కనికరం. మరి ఇప్పుడు దావీదు కనికరం చూపించాడు కదా, మరి దావీదు ఎలా కనికరం పొందుకున్నాడు? ఒక మాటలు చెప్తాను. బత్షేబాతో పాపం చేసినప్పుడు, దావీదు దాచిపెట్టినప్పుడు, అదే బత్షేబాతో పాపం చేసినప్పుడు దేవుడు అంటాడు కదా,
ఎవరో నాతాను ప్రవక్తను పంపించి నువ్వు ఆ పాపము చేసిన వాడు నువ్వే అన్నప్పుడు దావీదు పశ్చాత్తాపడినప్పుడు కీర్తన 51లో ఉంటుంది. పశ్చాత్తాపడినప్పుడు ప్రభా నన్ను ఇసోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చేయ అని నన్ను పశ్చాత్తాపడినప్పుడు దావీదు కనికరం మరలా పొందుకున్నాడండి. హల్లెలూయా. కనికరం చూపించాడు కాబట్టి కనికరాన్ని దావీదు పొందుకున్నాడు. దావీదు సౌలు చేతులు అనేక సార్లు యోనాతాను తప్పించాడు కాబట్టి యోనాతాను చనిపోయిన అదే కనికరాన్ని దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్కి చూపించాడు. తర్వాత ఇంకొకటి చూపించి ముగిస్తాను. ఆదికాండం 45 ఒకసారి తీయండి. మూడో వచనం ఆదికాండము. అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని ముఖము ముందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయారు. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును నేనే. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ సంఘటన ఏంటో తెలుసా? యోసేపుకి అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. యోసేపు 11వ, 12వ బెన్యామీను. ఇప్పుడు ఈ 10 మంది అన్నదమ్ములు యోసేపుని ఏం చేశారండి? ఉత్తుపుండానే పగబెట్టి అక్కడ ఆదికాండం 39 అధ్యాయం నుంచి ఉంటుంది. పగబెట్టిరంట, మరింత పగబెట్టిరంట, అసూయపడిరంట అని ఉంటుంది. ఒక్కోటి స్టెప్ బై స్టెప్. కోపపడిరి, పగబెట్టిరి, మరింత పగబెట్టిరి, అసూయపడిరి అని ఉంటుంది అన్నమాట. స్టెప్ బై స్టెప్ వాళ్ళు యోసేపు మీద ఏం పెంచుకున్నారు? కోపము, ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ పెంచుకున్నారు. చివరికి యోసేపుని ఏం చేశారండి? ఒక నీళ్ళు లేని గుంటలో పాడేశారు. చివరికి మిద్యానీలకి అమ్మివేశారు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి అమ్మివేసిన తర్వాత ఒక పొతీఫర్ ఇంట్లో బానిసగా బతికి జైలును అనుభవించి చేయలేని తప్పుకు నింద అనుభవించి ఇన్ని కష్టాలు అనిపించి చివరికి దేవుడు ఏదో రాజుకు ఒక దర్శనం ఇచ్చి ఆ దర్శన భావనం చెప్పిన తర్వాత కరువు కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరినీ పోషిస్తే ఇదే కరువు కానాన్ దేశంలో ఉన్న యాకోబు కుమారులు కూడా సంక్రమిస్తే అవరే ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంట, ధాన్యం ఉందంట, వెళ్ళి కొనుక్కుంటారండి అంటే యాకోబు పంపిస్తే అక్కడ మళ్ళీ తారసపడ్డాడు వీళ్ళు అమ్మేసిన సొంత తమ్ముడైన యోసేపు. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు యోసేపు చివరికే అంటున్నాడు, మీరు నన్ను కొట్టి అమ్మివేసిన యోసేపు నేనే. బెన్యామీని తీసుకురమ్మంటాడు యోసేపు. ఏదో రకంగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత బెన్యామీను ఆ మూట్లో ఆ బియ్యం బస్తాలో ఏమేస్తాడు? ఒక వెండి గిన్నెని వేస్తాడు కావాలని చెప్పి. యోసేపు పనివారు చెప్తాడు. మరలా వాళ్ళు మూటలు ఇప్పినప్పుడు ఆ వెండి గిన్నె దొరికినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు మీరు కావాలని ఈ పని చేశాడని యోసేపు వీళ్ళ మీద కావాలని చెప్పి అంటే నిజాన్ని బయట పెట్టడం కోసం ఆ విధంగా మీరు కావాలనే చేశారని నెపాన్ని మోపుతాడు. లేదు ప్రభువా మేము కావాలని చేయలేదు, ఇది ఎలాగొచ్చిందో మాకు తెలియదు అన్నప్పుడు చివరికప్పుడు ఒకవేళ బెన్యామీని ఇక్కడే ఉంచండి, మీరు వెళ్ళి తండ్రిని తీసుకురమ్మంటే ఈ బెన్యామీని తీసుకురాకపోతే నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, చనిపోతాడయ్యా, ఇతన్ని నేను ఒప్పందం పెట్టుకుని తీసుకుని వచ్చాను, దయచేసి పంపించు అంటే అప్పుడు యోసేపు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుని మీరు నన్ను అమ్మేశారే ఆ యోసేపుని నేనే, ఇదిగో ఐగుప్తులో నేను ఇప్పుడు ప్రధానమంత్రిని, వెళ్ళి మీ తండ్రికి చెప్పండి అంటాడు. హల్లెలూయా. చూసారా ప్రియులారా? అపకారం చేసిన అన్నదమ్ములకి యోసేపు ఏం చేశాడు? ఇక్కడ ఉపకారం చేవి కనికరం చూపించాడు. అపకారం చేసిన అందరి దగ్గర రోకలు తీసుకున్నాడు, కానీ యోసేపు వీళ్ళ దగ్గర రోకలు తీసుకోలేదండి. ఎవరు రోకలు వారి చంచులో వేసి కట్టేసి పెట్టేయండి అన్నాడు. చివరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాడు మళ్ళీ యోసేపు. హల్లెలూయా. వచ్చిన అన్నదమ్ములందరికీ భోజనం పెట్టాడు. ఒకసారా కాదు, చాలాసార్లు భోజనం పెట్టాడు. చివరికి తన నిజ స్వరూపం చూపించి బయటపడినప్పుడు వీళ్ళందరూ భయపడిపోతుంటారు. రండి దగ్గరికి తీసుకుని ఆదరించాడంట. మనమంక చెప్పా అని అంట. మనమేదేమంట, నువ్వు చేసిన అన్యాయం ఇంకా నా నల్ల గుండెకాయలు ఉందో పో అంటాం.
బాధపడతాం, లేదంటే వాళ్ళ మీద చిరాకు పడతాం, కోపపడతాం, ఏదో రకంగా శాపనార్థాలు పెడతాం, లేదా దూషిస్తామండి. కానీ యోసేపు ఏం చేసి తెలుసా? దగ్గర తీసుకుని ఆదరించాడంట. హల్లెలూయా. అందుకునే కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము. హల్లెలూయా. యోసేపు ఎంత గొప్ప నాయకుడో తెలుసండి. చివరికి అన్ని దేశాలకు ఆహారం పెట్టిన మహానుభావుడు అండి. ఒక దేశాలకే ఆహారం పెట్టిన మహానుభావుడు. ఒక వ్యక్తిని దేవుడు దేశాలకే ఆశీర్వాదంగా మార్చడంటే మనల్ని మార్చడా? ఒకసారి అంచండి. మన కుటుంబానికి ఆశీర్వాదం కాదండి, మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. యోసేపు దేశాలకే ఆశీర్వాదంగా మారాడు. దేశాలకి. ఆ కరువు కాలంలో యోసేపు ఆహారం పెట్టకపోతే నశించిపోను. రాబోతున్న కరువును పసిగట్టి ఆ కలబావని చెప్పి ఆహారాన్ని, ధాన్యాన్ని దాచిపెట్టి జ్ఞానంతో నడిపించబడిన మహావీరుడు. యోసేపు చరిత్ర ఒక అద్భుతం. మోషే చరిత్ర ఒక అద్భుతం అండి. నిజంగా బైబిల్లో యోసేపే ఆదికాండంలో యేసుక్రీస్తుతో సమానం. యోసేపు ఏ విధంగా అమ్మబడ్డాడో యేసుక్రీస్తు కూడా అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు ఏ విధంగా అన్యాయంతో కొట్టబడ్డాడో యోసేపు కూడా అన్యాయంగా కొట్టబడ్డాడు. ఇక్కడ యోసేపు తప్పు చేయకుండానే ఉత్తుపుణ్యాన్ని ఏ విధంగా అన్నదమ్ముల చేత త్రోసివేయబడి గంటివేయబడ్డాడు, ఇదే యోసేపు తన అన్నదమ్ములు వచ్చినప్పుడు దగ్గరికి తీసుకున్నది. చివరికే యాకోబు చనిపోయిన తర్వాత చివరి అధ్యాయం తీయండి ఒకసారి. చివరి అధ్యాయం చాలా బాగుంటుంది కాన్సెప్ట్. చివరి అధ్యాయం 15వ వచనం చదవండి. 50:15 ఆదికాండం 50:15. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున ఇలాగూ పంపిరి, నీ తండ్రి తను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పి. ఇది చూద్దాం చాలండి. యోసేపు అన్నదమ్ములు భయపడిపోయి ఎవరో యాకోబు చనిపోయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఒరే, వీళ్ళందరూ ఆలోచించుకుంటారు, ఒరే ఇప్పుడు యాకోబు చనిపోయాడు కదా, యాకోబు చనిపోకముందు ఏం చేశాడు? మన ప్రేమగా చూశాడు, తండ్రి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు యాకోబు చనిపోయాడు కాబట్టి ఇదో ఈ గోషేని ప్రాంతంలో మనల్ని పెట్టాడు. ఇప్పుడు దాకా బాగానే ఉంది. యాకోబు చనిపోయాడు, ఒకవేళ అతనికి చేసిన కీడుని బట్టి మనందరికి ఇప్పుడు అపకారం తలపడతాడేమో, దయచేసి మనం ఒక వర్తమానం పంపుదాం. అయ్యా, యాకోబు మాట సెలవిచ్చాడు ఏంటో తెలుసా? నేను లేకపోయినా నీకు చేసిన కీడుని బట్టి ఇంకెన్నడూ వీరి మీద అపకారం తలపెట్టుకో, వీరి పాపాలని క్షమించు అని అన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని రహస్యంగా ఏం చేసి తెలుసా? ఒక వర్తమానం పంపుతారు. ఎవరికి? యోసేపుకి. ఈ మాట వినగానే యోసేపు ఏం చేసి తెలుసా? వెంటనే రథం వేసుకుని వచ్చి ఇటు రండి అని పిలిచి, నేను దేవుడి స్థానంలో ఉన్నానా? ఎంత తగ్గింపో చూడండి. ఆ మాట చూస్తారా? 19వ వచనం చూడండి. 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే కానీ నేటి దినము నాకు అది జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే. హల్లెలూయా. చూసండి, అర్థం చేసుకున్నాడు. ఎవరో? యోసేపు. ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది అండి బాగా చెప్పు? ఓ మాట చెప్తే దానికి ఓకే, దాని వెనక మళ్ళీ మంచి ఉందే అని తొందరపడకుండా అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో కొలువైపోతున్నారు. నేను దేవుని స్థానంలో ఉన్నానా, వీళ్ళందరి దగ్గర రండి అని చెప్పి వాళ్ళందరినీ దగ్గర తీసుకుని, యాకోబు ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమ చూపించాడు, లేనప్పుడు కూడా అదే ప్రేమ చూపించాడండి యోసేపు. నేను దేవుని స్థానంలో ఉన్నానా, భయపడకండే, మిమ్మల్ని అందరినీ ఎప్పుడో క్షమించే. ఒకవేళ నిజంగా క్షమించకపోతే కనికరం చూపించే అసలు యోసేపు ఎక్కడి దాకా రానివ్వడండి. ఇలా రోకలు కొనుక్కుంటూ వచ్చినప్పుడే కనిపెట్టేశాడు, వీళ్ళందరూ నా సొంత అన్నాదమ్ములని. ఎవరో? యోసేపు. అప్పుడే ఐగుప్తు సైనికులు పిలిపించి కావాలితే జైల్లో వేసి చితక్కొట్టించవచ్చు. కానీ ఛాన్స్ తీసుకున్నాడా? కొంతమంది ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తారు.
ఓ కుమ్ము పాడేద్దాం, ఓ మాట అనేద్దాం, దులిపేద్దాం, కడిగేద్దాం అని ఎదురు చూస్తారు. ప్రియులారా, అది కీడికే దారితీస్తుంది, అది కీడికే దాదా. అందుకని కడవరి దినాల్లో అనేక మందిలో ప్రేమ చల్లారిపోనంట. ప్రేమ చల్లారిపోతే అది ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది. ప్రేమను నింపుకుంటావా, ప్రేమతోనే మాట్లాడతావు. ఒకవేళ ఇక్కడ దేశాన్ని కోపాన్ని నింపుకుంటావా, ఇదే మాట్లాడతావు. హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడు. యోసేపు అర్థం చేసుకుని అన్నాడు, మీరందరినీ పోషించడానికి నన్ను దేవుడు పెట్టాడయ్యా. మీరు కీడు తలపెట్టారు, కానీ దేవుడు నాకు మేలుకే బహు జనంగాన్ని రక్షించినట్లుగా చేశాడు. ఇక్కడ దావీదు యోనాతానుని బట్టి తన కుమారుడైన మెఫీబోషెతుకి కనికరం చూపించాడు, సౌలు అపకారం చేసినప్పటికీ. ఇక్కడ యోసేపు తన అన్నదమ్ములు అపకారం చేసిన దాన్ని మనసులో పెట్టుకోకుండా యోసేపు కరువు కాలంలో అన్నదమ్ములందరికీ ఉపకారాన్నే తలపెట్టాడు. హల్లెలూయా. అందుకని కనికరం గలవారు ధన్యులు, కనికరము పొందుతారు. చివరిగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కుడి పక్కనున్న దొంగకే కనికరానే చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుడి పక్కనున్న దొంగ ఎవరో కాదు, నీవు నేనే. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. అద్భుతమైన కాన్సెప్ట్. కుడి పక్కనున్న దొంగ ఎవరో కాదు మిత్రమా, నువ్వు నేనే. ఈరోజు ఎవరైతే ప్రభు నన్ను క్షమించు, మన్నించు అన్నాడో అలాంటి వాళ్ళకి నా దేవుడు కనికరాన్ని చూపుతానే ఉన్నాడు ఎంతకాలం. మనం ఎంతగా దేవుని దూషించినా, ద్వేషించినా, మర్చిపోయినా దేవుడు ప్రతిరోజు మన పట్ల తన కనికర వాత్సల్యతను, బాహుల్యాన్ని చూపుతానే ఉన్నాడు. ఆ కుడి పక్కన ఉన్న దొంగ నువ్వు నేనే. తన జీవితకాలం అంతా తప్పులు చేసిన కుడి పక్కన ఉన్న దొంగ, నన్ను క్షమించు, నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు క్షమించాడు. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావని ఆజ్ఞాపించాడు. ఈరోజు దేవుడు మన పట్ల కూడా కనికరం చూపించాడు కాబట్టి మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. ప్రియులారా, మర్చిపోకండి, కనికరమును దయను చూపక మర్చిపోకండి అని ఉంటుంది ఒక చోట. హల్లెలూయా. ఏం చూపడం మర్చిపోద్దంట? కనికరమును దయను చూపటం మర్చిపోకండి అంటాడని. కుటుంబంలోని కనికరం చూపించాలి, భర్త పట్ల కనికరం చూపించాలి, భార్య పట్ల కనికరం చూపించాలి, తల్లిదండ్రుల పట్ల, వృద్ధాప్యంలో ఉన్న అవ్వ పట్ల, అదేంటి తాతయ్య పట్ల, అమ్మమ్మ పట్ల, నాన్నమ్మ పట్ల కనికరం చూపించాలి, నీ పిల్లల పట్ల కనికరం ఈరోజు నువ్వు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఎలాంటి కనికరాన్ని దయను నువ్వు చూపిస్తావో, రేపొద్దున నువ్వు పెద్ద అయిన తర్వాత అదే పిల్లలు, అదే మనవల్లో నీకు కూడా ఏం చూపిస్తారో అదే కనికరాన్ని దయను చూపుతారు, పొందుకుంటారు. మిత్రమా, దావీదు అదే కనికరాన్ని చూపించాడు, యోసేపు కూడా అదే కనికరాన్ని చూపించాడు. చాలా లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఇది జీవిత సత్యం అండి, మర్చిపోవద్దు. ఇదే కనికరాన్ని మనము ఇతరులకు చూపిద్దాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాగున్నా సరే, అదే కనికరాన్ని, అదే దయను నువ్వు చూపించినప్పుడు నువ్వు పొందుకోవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు అదే కనికరాన్ని, అదే దయను తిరిగి పొందుకునేటట్టు చేస్తాడు. హల్లెలూయా. కంపల్సరీగా చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. మకరిద్దామని చిన్న ప్రార్థన చేసుకుందాం.